ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాని ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో అసిస్టెంట్ జాబ్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ అసిస్టెంట్ జాబ్స్కి అర్హత 10th క్లాస్ మాత్రమే. అండ్ దీనికి శాలరీ వచ్చేసి 19,100 రూపీస్ అయితే పే చేస్తున్నారు. అలాగే దీనికి చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు వెంటనే ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే వెంటనే వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే అప్లై ఉంటే అప్లై ప్రాసెస్ అయితే చేసుకోండి. ఈ వీడియోని క్లియర్గా అయితే చూద్దాము. నేను అప్లై ప్రాసెస్ కూడా చివరిలో క్లియర్గా చెప్తాను, ఎలా చేసుకోవాలి, మరి ఎలా వెళ్ళాలి అనేసి. సో మీరు చూసినట్లయితే ఇది మీ సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. మీ సొంత జిల్లాలోనే రావచ్చు కొంతమందికి. సో తప్పకుండా ఈ వీడియోని చూడండి. చూసి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కమ్యూనిటీ పోస్టుల ద్వారా మేము ఇలా మిమ్మల్ని క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాము. సైన్స్ క్వశ్చన్స్, అది ఎనీ జీకే క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని కూడా చూడండి. అండ్ చూసిన తర్వాత ఇక్కడ వీడియోస్ రూపంలో అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ మేము పెట్టే ప్రతి అప్డేటెడ్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ షార్ట్స్ రూపంలో కూడా ఏమన్నా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఉంటే వెంటనే వీడియో రూపంలో మీకు అయితే తెలియజేస్తాము. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కమెంట్ బాక్స్లో అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇప్పుడు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే చూద్దాము. అండ్ పొజిషన్స్ చూడండి, సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్. దీనికి ఏజ్ లిమిట్ 30 years అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, హెచ్ఎస్సి విత్ మినిమం 6 months. సో కోర్స్ ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ MSCIT కోర్స్. మినిమం 1 year ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఆఫ్ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ ఈజ్ డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. హెచ్ఎస్సి అంటే 10th క్లాస్ అర్హతతో ఉండాలి. అలాగే మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి శాలరీ అనేది 19,100 అయితే పే చేస్తారు. అలాగే పొజిషన్స్ అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి ఇంటర్వ్యూ వెన్యూ చూడండి, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే ఇచ్చారు ఇవి. దీనికి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళాలంటే 21/5/2024 మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. 9:30 AM నుంచి 10:30 AM లోపల మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో విశాఖపట్నంలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఎక్కడైతే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లోనే మీకు ఉంటుంది. సో ప్యూర్లీ టెంపరీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ద నెంబర్ ఆఫ్ మెన్షన్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి 2 పొజిషన్స్ ఉన్నాయి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అవి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అని చెప్తున్నారు. బట్ డిక్రీజ్ అయితే ఏమవ్వవు ఫ్రెండ్స్, ఇంక్రీజ్ అయితే అవుతాయి, లేకపోతే అలాగనే ఉంటాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కమ్ అలాంగ్ విత్. మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే మీ రెజ్యూమ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డు, అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికెట్ అన్నీ తీసుకెళ్ళండి. బట్ మాత్రం వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళు ఒరిజినల్స్ చెక్ చేసి మీకు ఏంటంటే ఇచ్చేస్తారు, మళ్ళీ వెరిఫికేషన్ చేసేసుకుని. అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ జిరాక్స్ అండ్ ఆల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, దాన్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి జిరాక్స్లో ఉంది, అవి మాత్రం అక్కడ అడిగితే ఇవ్వండి, లేకపోతే లేదు. వెళ్ళేటప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని కూడా తీసుకుని అయితే వెళ్ళండి. ఆల్ సర్టిఫికేట్స్ టు HRD డిపార్ట్మెంట్లో మీరు చూపించాలి. ఫస్ట్ ఫ్లోర్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం చూపించాలి. సో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీతో పాటు తెచ్చేసుకోండి, జిరాక్స్లు మాత్రమే ఇవ్వండి. మీ దగ్గర ఏమైనా క్వీరీస్ కానీ ఏమైనా ఉంటే, ఇంకా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అని క్లియర్గా చెప్పారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా టాటా మెమోరియల్ సెంటర్ నుంచి వచ్చిన హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం యొక్క నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోండి. వీళ్ళు స్టార్ట్ డేట్ ఆల్రెడీ 11/5 అయితే వేశారు ఫ్రెండ్స్. ఎండ్ డేట్ అయితే వచ్చేసి 21/5/2024 అయితే ఉంది. అండ్ చెక్ చేసుకుని వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా రీసెంట్గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రేపొద్దున డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ కదా ఫ్రెండ్స్. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు కానీ, దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ నైట్ ట్రావెల్ చేసి వెళ్ళిపోతారు కదా. సో మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకుంటారు ఈ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్స్కి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వెంటనే తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.